హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా వాసంశెట్టి సుభాష్ గారు ఒక కార్యక్రమానికి అయితే వెళ్ళారు. సో అక్కడ ఎవ్వరికి తెలియని కొన్ని విషయాలు, వైసీపీకి సంబంధించిన ఎవ్వరికి తెలియని కొన్ని విషయాలు, కొన్ని నిజాలు అయితే బయటపెట్టారు. సో వాటిని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రైట్. నిన్న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మీరన్నట్టుగా ఎవరికి ఎప్పుడు వెల్లడించిన విషయాలను ఆయన అయితే వెల్లడించారు. నిజంగా అది విన్నప్పుడు అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఎట్ ఏ టైం ఆయన మంత్రి అయ్యారనమాట. ఫస్ట్ టైం. గతంలో వైసీపీలో ఆయన 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ పార్టీకి చాలా లాయల్గా పనిచేశారు, కమిట్మెంట్తో పనిచేశారు. అయినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి కబురు పెట్టారంట. కబురు పెట్టిన తర్వాత ఈయన మిథున్ రెడ్డి గారిని కలిశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ ప్రజెంట్ ఆయన. మిథున్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఏం చేశారంటే ధనుంజయ రెడ్డి గారిని కలవమని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్పారు. ధనుంజయ రెడ్డి అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయనకి సెక్రటరీగా పనిచేశారు, పర్సనల్ సెక్రటరీగా. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మగా ఆయన్ని అభివర్ణించారు అప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డార్క్ రూమ్లో కూర్చునేవారట, నలుగురితో మొత్తం కూడా వ్యవస్థను నడిపించేవారట. సో వీళ్ళలో కీలకమైన వ్యక్తి ధనుంజయ రెడ్డి, ఈ సెక్రటరీ. ఆయన దగ్గరికి వెళ్తే ధనుంజయ రెడ్డి ఏం చెప్పాడంటే, నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, అంటే లాస్ట్ ఎన్నికల టైంలో నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, అయితే మీరు ఒకటి చేయాలి. అంటే ఏంటి చేయాలి సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పారంట. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఏంటో దీన్ని బట్టి క్లియర్ కట్గా మనకు అర్థమైంది. అంటే వ్యక్తి పూజ ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 10 ఏళ్ల పాటు అంత నిజాయితీగా వర్క్ చేసిన వ్యక్తి కేవలం కాళ్ళ మీద పడితే మాత్రం పదవి ఇవ్వడం ఏంటి సార్? నిజాయితీగా అదే ఆయనకి ఆత్మగౌరవం అడ్డొచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయకుండా నేను గనక ఆ పదవిని తీసుకుంటే మా నియోజకవర్గ ప్రజలను చెప్పులతో కొట్టేవాళ్ళు, నాకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం అడ్డొచ్చి నేను యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టుగా ఆయన చెప్పుకున్నారు. తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చారు. 2024లోనే వచ్చారు. 24 జనవరిలో వచ్చారు. జనవరిలో వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊహించిన విధంగా అంటే 26,000 మెజారిటీతో ఆయన పైచిలు గెలిచారు. గెలిచిన తర్వాత సామాజిక సమీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రిని చేశారు. కార్మిక శాఖ మంత్రి. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. పనిచేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఆ వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం. అంటే నేను దేవుణ్ణి నమ్ముతానని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన దేవుడు ఉన్నారు, కింద ప్రజలు ఉన్నారని చెప్పే వ్యక్తి ఒక వ్యక్తి పూజను కోరుకోవచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. మన వ్యక్తి పూజ అంటే గతంలో వాలంటీర్స్ని పెట్టుకొని ఈ వాలంటీర్స్ కూడా ఆయన చిత్రపటానికి నమస్కారం చేయడంతో పాటుగా చంపలేసుకోవడం, అంటే ఒక దేవుణ్ణి ఎట్లా అయితే పూజిస్తారో అట్లా పూజించారు. అట్లా పూజించిన వ్యక్తులకే అన్ని రకమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయని కూడా చెప్పారు. అయితే ఈయన ఎమ్మెల్సీ పదవి ఆశించలేదు. తర్వాత ధనుంజయ రెడ్డి చాలా విషయాలు ఆయనతో డిస్కస్ చేశారు. ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం చేయాలి. గతంలో మీ జిల్లాకు సంబంధించిన మంత్రి వేణు అంటే వైసీపీ హయాంలో మంత్రిగా చేశారు. ఆ వేణు కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకునే వాళ్ళయా, సాష్టాంగ నమస్కారం చేయాలి, ఇది నీకు తెలియదు కాబట్టి మేము చెప్తున్న విషయం, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తే నీకు ఈ ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పారు. ఇక ఇంతకంటే ఆత్మవంచన లేదు. అసలు ఈ రాజకీయ భవిష్యత్తు మీరు అన్నట్టు ఇందాక 10 సంవత్సరాలు నేను పార్టీకి ఇంత లాయల్గా చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఇదా, నాకొద్దు బాబోయ్ అని చెప్పేసి ఆయన దాన్ని వదులుకొని, అంటే ఆ పార్టీ సభ్యత్వం కానీ దాన్ని రిజైన్ చేసేసి 2024లోనే జనవరిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆత్మాభిమానమే ఆయన కాపాడిందండి. అంతే. సో బయటకు వచ్చేసిన వెంటనే ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి, అంత మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడం ఏంటి, మళ్ళీ అంతేకాకుండా మంత్రిగా కూడా అయ్యారు. సో దానికి మీరేమంటారు? రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు కదా, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఏపీ అసెంబ్లీ. అవునండి. ఆయన కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సార్ అని పిలవలేదని, ఆయన దగ్గరే కాలు మీద కాలేసుకుని కూర్చున్నారని చెప్పి
ఆయన మీద వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని చెప్పి ఆయన ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఓకే. అయితే మంత్రిగా ఎందుకు అయ్యారని అంటారు మీరు? మంత్రిగా అవడానికి కారణం అతను యువనేత, ప్రజాదరణ ఉన్న వ్యక్తి, 26,000 పైచిలుకు ఓట్లతో గెలిచాడు. సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఆయన అదృష్టవశాత్తు ఎట్ ఏ టైం ఎమ్మెల్యే గెలవడం జరిగింది, అలాగే మంత్రి పదవి కూడా దక్కించుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా యూత్కి పెద్దపేట వేశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఒకేసారి గెలిచిన వ్యక్తులు కూడా మంత్రులుగా అవ్వడం అంటే వాళ్ళ పనితీరుని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ పదవులు ఇవ్వడం జరిగింది. ఇంకా తవ్వే కొద్దీ వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ కూడా చర్చనీయాంశమైంది. అంటే ఈ వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేయాలా, ఇక ప్రజలను ఏ విధంగా బెగ్గర్స్గా చూస్తారు, అలాగే వాళ్ళ తల్లి గారి గురించి చెల్లి గారి గురించి కూడా మాట్లాడారు. వాళ్ళను కూడా చాలా దారుణంగా హింస పెట్టిన విధానాన్ని కూడా అంటే ఎన్సిఎల్టీలో కేసు ఇవ్వడం కావచ్చు, ఆస్తుల కోసం చెల్లిని ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వయం అహం ఉన్న వ్యక్తి, నేను అనేటువంటి అహం ఉన్న వ్యక్తి. ఆయన ఒక దేవుడుగా ఆయన భావిస్తాడు. ప్రజలందరూ కూడా ఒక బికారీలాగా బెగ్గర్స్ లాగా చూసేటువంటి మైండ్ సెట్ అంట. సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలను ఈ విధంగా ఆయన బయటికి తెలియజేయడం, అందరూ కూడా దీన్ని విన్న ప్రజలందరూ కూడా ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన దైవాంశ సంభూతుడిగా ఎంచుకొని ప్రజలందరినీ కూడా ఇంకా ఇప్పటికే ప్రకృతి వనరులు మొత్తం కూడా కరిగిపోయే ఏం లేవు. సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. సో ఈ వాసంశెట్టి సుభాష్ గారి యొక్క వ్యాఖ్యలు ఈరోజు హాట్ టాపిక్గా మారాయి. థ్యాంక్స్ అండి.